క్షమించాలి ఏదన్నా కొంచెం లేట్ అయిందంటే. కింద షూట్ అవుతుంది, ఏదో లాస్ట్ 2 షాట్స్ అవ్వాలి, మీకైనా లేట్ అయింటే మీడియా వారందరికీ థ్యాంక్ యూ, ఇంత పేషెంట్ గా వెయిట్ చేసినందుకు అందరికి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టే ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ, ఫస్ట్ టైం సరిగమా కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ. అలాగే శివం సెల్యులైట్స్ ప్రొడక్షన్ లో రవణ, ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా ఈవెంట్ లో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సినిమా ఎందుకు పెద్ద సక్సెస్ అవ్వాలి అని అంటే, ఐ ఆల్వేస్ ఫీల్ సరిగమా ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది అండ్ నేను చాలా కష్టపడ్డారు. రవణ కంప్లీట్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ 3 years ఈ ప్రాజెక్ట్ ని నమ్ముకొని ఈ ప్రాజెక్ట్ మీద ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఇంకా ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈరోజు మీడియా అందరినీ కలవడానికి 14th సినిమా వద్దాం అనుకున్నాము, 14th వద్దాం అనుకున్నాము, రాలేకపోయాము. రీజన్స్ ఏం పెద్దగా ఏం లేదండి, వెరీ సింపుల్. హర్రీ అవ్వాలనుకోలేదు. విత్ మా ప్రొడ్యూసర్ సపోర్ట్ తో ఒకసారి మొత్తం మేము సంక్రాంతి సినిమాలు అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి అంటే, సో వీ థాట్ మేము ఇంకా ప్రమోషన్స్ లో కానీ లేకపోతే ఇంకా ఎంతవరకు రీచ్ అవుతున్నామా ఏంటి, ఏమన్నా హర్రీ అవుతున్నామా లేదు, ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఒకసారి కంటెంట్ 1-2 సార్లు చూసుకొని ప్రోడక్ట్ ని చాలా సాలిడ్ గా డెలివరీ చేసేంత వరకు ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. లెట్స్ టేక్ టైం, మంచిగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి మంచి సినిమాని ఇద్దామనే ఒక ఉద్దేశంతోనే Feb 14th రావట్లేదు, March 14th వస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే మిస్ అయింది, ప్రాబ్లం లేదు. హోలీ రోజు ఇంకా కలర్ఫుల్ గా చాలా అందరం సెలబ్రేట్ చేసుకుందాం. ఖచ్చితంగా దిల్రూబా సినిమా చాలా కలర్ఫుల్ గా ఉంటది. హోలీ రోజు యాప్ టు డేట్ అని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. మీరందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైం మొన్న కూడా అడిగారు ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్ కి, హీరోయిన్ రావట్లేదను. వచ్చేసింది రుక్సార్. చూడండి నా జింగిలి ఎంత అందంగా ఉందో, మెరిసిపోతుంది తెల్ల తెల్లగా. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ పేరు అంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటి వరకు చూసిన వాళ్ళైతే. సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా